ఉద్దేశం? ఏం చేయాలని? ఏమిటమ్మా ఇక్కడే కూర్చున్నారు? నిద్ర పట్టడం లేదా? పరిస్థితి ఏం బాగాలేదు. నాకు ప్రశాంతత కావాలి. కాసేపు ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళండి. మంచినీళ్ళు తాగుతారా అమ్మా? వద్దు. హలో వదినా, ప్రార్థన, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే కోర్టుకు బయలుదేరుతున్నాను. నాన్న బయలుదేరారా? ఇందాకే. మరి శాలిని? తెలీదు. తెలీదా? అదేం సమాధానం వదినా? ఇదేమైనా మార్కెట్కి వెళ్ళి రావడం అనుకున్నారా? కోర్టుకి, దాని మీద కేసుంది. తెలుసు, కానీ ఏం చేయమంటావు? మీ నాన్నగారు నిన్న దాన్ని ఏంటి వదినా? ఇప్పుడు శాలినిని ఆయన పంపించకపోయినా, ఇంకెవరైనా దాన్ని రానివ్వకపోయినా, తనంతట తాను రాకపోయినా ప్రాబ్లం మనకి, శాలినికే. తెలుసా? నన్నేం చేయమంటావమ్మా? నాన్నకి ఈ విషయం తెలీదా? తెలిసి ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? వదినా, కనీసం మీరైనా వెళ్ళి దాన్ని తీసుకురండి. ఈ ఒక్కరోజు అవకాశం ఇవ్వమని ప్రశాంత్ని అడిగారు. ఛాన్స్ ఇవ్వడమా? ఛాన్స్ ఇవ్వడం ఏంటి వదినా? ఏది ఫోన్ ఒకసారి ప్రశాంత్కి ఇవ్వండి. ప్రశాంత్, ప్రార్థన, రేపు శాలిని ఎలాగైనా కోర్టుకు తీసుకురావాలంటాను. మాట్లాడు. చెప్పు ప్రార్థన. ఏంట్రా ఇది? ఆయనకి ఛాన్స్ ఇవ్వడం ముఖ్యమా, కోర్టులో ఛాన్స్ తీసుకోకపోవడం ముఖ్యమా? సరే, ముందు నువ్వు వెళ్ళి శాలిని వెంట పెట్టుకుని కోర్టుకు తీసుకురా. నిన్ననే అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను ప్రార్థన. కానీ నాన్నగారే ఈ ఒక్కరోజు తనని నమ్మి వదిలేమంటేను సరే అన్నాను. అసలేంట్రా మీ చాదస్తాలు? అది కోర్టు. అక్కడ నాన్నే ఇంకొకరి మాట వినాలి. అలాంటిది ప్రశాంత్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి ముందు దాన్ని తీసుకురండి. అది కాదు ప్రార్థన, ఆ ఇంటెన్సిటీ ఆయనకి మాత్రం తెలియదా? నాన్నగారు ఏం చేయదలుచుకున్నారో చూద్దాం. ఇన్నాళ్ళు ఆగిన వాళ్ళం. ఇంతకన్నా బ్యాడ్ అవటం అయితే ఉండదు కదా. ఆయన అడిగింది కూడా 24 గంటలే. అసలు మిమ్మల్ని నమ్మి కేసు పెట్టడం, మీకేదో చెయ్యాలనుకోవడం నాదిరా బుద్ధి తక్కువ. మీకిష్టం వచ్చినట్టు చేసుకోండి, ఓకే? ఏమైంది ప్రశాంత్? ఏముంటుంది? ఏం లేదు వదినా.
మనం అత్తాపూర్ టెంపుల్లో ఉన్నాం. సమయం 1 గంట అయింది. ఇప్పటి వరకు దీపక్ షాల్ని రాలేదు. సర్వత్రా టెన్షన్ నెలకొని ఉంది. జనరల్గా ఇలాంటి పరిస్థితుల్లో నిశ్చితార్థం జరగడం దురదృష్టకరం. దీపక్ కిడ్నాప్ వెనుక ఒక ప్రముఖ మంత్రివర్యుల హస్తం ఉన్నట్టు బోగట్ట. ఒకవేళ అదే నిజమైతే దీపక్ రాని పక్షంలో రాష్ట్ర రాజకీయాల మీద ఈ విషయం తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. నువ్వు పొరపాటు చేస్తున్నావు మహిమ. ఒక తలుపు శాశ్వతంగా మూసినప్పుడు ఇంకో తలుపు ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. లేదంటే ఈలోపుగా సజీవ సమాధి అయిపోతాం. ఇంతగా రాజశేఖరాన్ని బాచిరాజుని ఎదిరించదలిచినప్పుడు గెలిచే అవకాశాన్ని కుప్పెట్లు పెట్టుకుని ఎదిరించాలి. ఎస్, వీళ్ళిద్దరూ ఎదురు తిరిగినా నువ్వు గెలవటానికి సాయం చేసేది మూర్తి, దీపక్ తండ్రి మూర్తి. తను కోర్టులో నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే చాలు. అవునా? నువ్వు చెప్పింది నిజమే. మరి అతన్ని అలా వదిలిపెట్టి ఊరుకున్నావెందుకు? ఇప్పుడు అక్కడ జరుగుతున్న డ్రామాలో కీలక పాత్ర రాజశేఖరం కాదు, శాలిని కాదు, దీపక్ అంతకన్నా కాదు, మూర్తి. దీపక్ పోతే అతని తండ్రిగా మూర్తి వాంగ్మూలానికే విలువ ఉంటుంది. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మూర్తి దగ్గరికి. అతన్ని దీపక్ తండ్రిగానే కాదు, మన మనిషిగా రాజశేఖర్ దగ్గరికి పంపిస్తాను. మిగిలిన డ్రామాని నేను రక్తి కట్టిస్తాను. అమ్మా శాలిని, శాలిని, అమ్మా శాలిని, అమ్మా టైం అవుతోంది, గుడికి వెళ్దామా? గుడి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను ఇల్లు ఆటో తీసుకొస్తాను, నువ్వు ఇంటికి తాళాలు వేయమ్మా. అలాగే మామయ్య గారు. బాబు ఆటో. ఇక్కడ ఎక్కడిని వెతకాలో ఏమో. కొద్దిగా ఫాస్ట్గా. కొంచెం ఫాస్ట్. అమ్మా త్వరగా రా, మా టైం అయిపోతుంది. వస్తున్నా మామయ్య. రామ్మా కూర్చో. డ్రైవర్, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పదా.
రివర్స్ రివర్స్ కమాన్ రివర్స్. ఆటోని ఫాలో చేయి. ఫాస్ట్గా వెళ్ళు. ఆటోలో వెళ్తున్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కొంచెం ఫాస్ట్గా. పోనీ. హలో. మూర్తి దొరికాడా లేదు, మిస్ అయ్యాడు. అని ఊరుకుంటావా? ఫాలో చేయి. అతను సెల్కి ట్రై చేసావా? ఆయనకి సెల్ లేదు కదా. శాలిని ఉందిగా. ఎస్, నేను ఫోన్ చేస్తాను. షిట్. ఏమైంది దీనికి? ఓ గాడ్. స్టూపిడ్ గర్ల్. సరే, ఇంటికి పద. ఇప్పుడు సమయం సరిగ్గా 1:30 అవుతుంది. ఇంతవరకు ఇక్కడికి రాజశేఖరం గారు తప్ప వాళ్ళ అమ్మాయి శాలిని కూడా రాలేదు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కాని టెన్షన్. తీసుకో బాబు, పదమ్మ. మీ నాన్నగారి ఆశయం నెరవేరుతుంది అనుకుంటున్నారా? దీపక్ వస్తాడని మీరు నమ్ముతున్నారా?
నమ్మబట్టే కదా వచ్చాను. దీపక్ని కిడ్నాప్ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు? తెలీదు. కిడ్నాప్ అయ్యాక టచ్లోకి వచ్చాడా? రాలేదు. ఒకవేళ దీపక్ రాకపోతే దానికి బాధ్యులు ఎవరు మేడం? చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. బాధ్యులు ఎవరు? బాబు చెప్పండి మేడం. అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో తెలియక క్షణం చస్తూ బ్రతుకుతున్నాం. మీరు ఏవేవో ప్రశ్నలు అడిగి మమ్మల్ని చంపకండి, మీకు దండం పెడతారు. అలాగా సార్. చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి ప్లీజ్ సార్. మేడం. సార్, చెప్పండి మేడం. సార్, చెప్పండి సార్, ప్లీజ్. చెప్పండి మేడం. ఇప్పుడే శాలిని గారు ప్లీజ్ వచ్చారు. మేడం, చెప్పండి. సమయం 1:45 దీపక్ రావడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది. సర్వత్రా టెన్షన్ నెలకొని ఉంది. నగర శివారుల్లో గుర్తు తెలియని ఒక యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అది దీపక్ దేమోనని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారు.